నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామన్న మంత్రి నారా లోకేష్. అధికారులు సత్వరమే పరిష్కార దిశగా అడుగులు వేయాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మడి గోపాలకృష్ణ. అతని సేవలను కొనియాడిన మంత్రి కందుల దుర్గేష్. విజయవాడను గ్రేటర్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మౌలిక సదుపాయాల కల్పన, నిధుల కేటాయింపుపై సీఎం దృష్టి పెట్టారని వెల్లడి. ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పలు సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 49వ రోజు ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను విన్నవించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థల్లో 19 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఐటీ మేనేజర్, ఏఈ, ఎంఐసి, వర్క్ ఇన్స్పెక్టర్లు, డీఈఓ, అటెండర్ల సర్వీసును గుర్తించి కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోకి మార్చాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఐటీఐ, సివిల్ కలిగి వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న వారిని ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల్లో మండల ఇన్ఛార్జీలుగా నియమించాలని కోరారు. ఫీల్డ్లలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లకు, ఎంఐసీలకు ఎఫ్టీఏ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలని విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. సమకాలీన నాటక రంగంలో గోపాలకృష్ణకు మించిన నటులు, రాగయుక్తంగా ఆయనలా ఆలపించే గాయకులు లేరని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితుల్లో గోపాలకృష్ణ నాటక అకాడమీ చైర్మన్గా నియమితులు కావడం అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో అట్టహాసంగా జరిగింది. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గోపాలకృష్ణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణకు ఈ పదవి సముచితమని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో కళలు అడుగంటిపోయాయని, కళాకారులకు న్యాయబద్ధంగా రావాల్సిన పెన్షన్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కళలు, సాంస్కృతిక వైభవం క్షీణించాయని ఆరోపించారు. నృత్య, నాటక, సృజనాత్మకత, సాంస్కృతిక అకాడమీలతో కళారంగం దేదీప్యమానంగా వెలగాలని ఆకాంక్షించారు. దశాబ్దాల క్రితమే కళలకు కానొచ్చి అయిన రాజమహేంద్రవరంలో తన ప్రతిభా పాటవాలు చాటుకున్న వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ అని కొనియాడారు. తెలుగు నాటక రంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి గోపాలకృష్ణ అని పేర్కొన్నారు. నాటక అకాడమీ చైర్మన్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కళా, సాంస్కృతిక పునరుజ్జీవం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మరియు నాటక అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు. ఆయన మన ప్రభుత్వం
ఓడిపోయిన టైంలో వారు అమెరికాలో ఉన్నారు. ఉంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళంతా ఈయన కళాకారుడు కదా, పద్యాలు పాడతాడు కదా, పాటలు పాడతాడు అన్న, నువ్వు ఒక్క పద్యం పాడు మా వాడి గురించి అన్నాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఎంత డబ్బు ఇస్తామన్నా సరే రాజీ పడకుండా ఈ స్వరం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి అంకితం అయిపోయింది, ఇంకో పేరు నా స్వరంలోంచి రాదు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. అన్నా, ఇప్పుడు ఇట్లా జరిగింది, వీళ్ళందరూ ఒత్తిడి చేశారు, నువ్వెంతంటే అంత ఇస్తావు మావాడి గురించి పద్యం లేదని తిరస్కరించానన్నా అని చెప్పిండు. ఘంటసాల గారి జయంతి శుభాకాంక్షలు అండి. వేదిక మీద ఉన్న మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, పెద్దలు టీడీ జనార్దన్ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే మనం ఈరోజు ఎవరి కోసం అయితే వచ్చామో, ఎవరి మీద ప్రేమతో అయితే వచ్చామో గుమ్మడి గోపాలకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. వేదిక కింద ఎందరో కళాకారులు అందరికీ వందనాలండి. ఈరోజు ఘంటసాల గారి జయంతి. ఇటువంటి ఒక మహత్వమైన రోజున మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుందండి. ఒక స్వతంత్ర సమరయోధుడు, ఒక ప్రజా గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, అన్నిటికంటే మించి ఒక అమర గాయకుడు ఘంటసాల గారు. ఆయన గురించి ప్రతి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. తెలుగు వారిగా ఆయన గురించి ప్రతి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత, కర్తవ్యం మన మీద అందరి మీద ఉంది. ఘంటసాల గారి జయంతి సందర్భంగా వారు ఈ నాటక అకాడమీకి చైర్మన్ కావడం అనేది, పదవి స్వీకారం చేయడం అనేది చాలా సముచితంగా ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా గుమ్మడి గోపాలకృష్ణ గారి గురించి మాట్లాడాల్సి వస్తే, నాకు తెలిసి సమకాలీన నాటక రంగంలో ఆయన్ని మించిన నటుడు లేడు. అదేవిధంగా అంత అద్భుతంగా రాగయుక్తంగా ఆలాపన చేయగలిగేటువంటి గాయకుడు లేడు. అటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు గతంలో ఈ కార్యక్రమాలను చేపట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నాటక అకాడమీ చైర్మన్గా నియమితులు కావటం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి చాలా అవసరమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. కారణం మీ అందరికీ తెలుసు, ఒక 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కళలు పూర్తిగా అడుగంటిపోయినటువంటి సందర్భం. నా కోసం ఒక తెలంగాణ నుంచి, ఒక హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, ఇటు పార్వతీపురం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన మన గోపాలరావు అన్నగారు, మరి పెద్దలు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి ఆ శక్తి ఏమిటో తెలియదు. సైదులు గారు, ఇదిగో వెబ్బిళ్ళపాటి సాయి గారు ఇప్పుడే వచ్చారు. ఏమిటి ప్రేమ, ఇంతమందిని పేరున ఎక్కడ నేను ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళందరూ నన్ను క్షమించాలి. మన బుద్ధాల రామారావు గారు ఆరోగ్యం బాగపోయినా ఆయన వచ్చారు. దేనికి వచ్చారంటే నా మీద ప్రేమ కాదు, నాటక రంగానికి ఏదో చెయ్యాలి, చేయించాలి అనేటువంటి యొక్క చేయిస్తాడు. అటు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాడు, మంత్రివర్యుల దగ్గరికి వెళ్తాడు, ఇంతకుముందు వెళ్ళాడు, కొంచెం ఫండ్స్ పట్టుకొచ్చాడు. అప్పు కూడా లేకుండా, నాటక రంగానికి అప్పు లేకోకుండా రిజైన్ చేసి వెళ్ళిన గోపాలకృష్ణ అనేటువంటి యొక్క ప్రేమ నా మీద అని చెప్పేసి నేను ఇది భావిస్తూ ఉన్నాను. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమం ఈ నెల 6 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో దీనికి సంబంధించి ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు షెకావత్, నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ హెరిటేజ్ ను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాకారులు పాల్గొంటారని తెలిపారు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవతో పర్యాటక రంగానికి 135 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా
సృజనాత్మకత మరియు సంస్కృతి శాఖ చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి గారు, అదేవిధంగా డిప్యూటీ CEO కల్చర్ శ్రీనివాస్ గారు పాల్గొంటున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రేపు 6వ తారీఖున ఇక్కడ కృష్ణవేణి సంగీత నీరాజనం అనేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. ఇప్పటికే దీనికి ముందుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రాజమండ్రిలో కానీ, కర్నూలులో కానీ, మంగళగిరిలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇలా కొన్ని చోట్ల ఈ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది. వాటన్నిటిని కలుపుకొని రేపు 6, 7, 8 తారీఖుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పర్యాటక కేంద్ర ప్రభుత్వ శాఖ మంత్రి షెకావత్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇండియాకు ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ని ప్రపంచానికి తెలియజేయటం. ముఖ్యంగా ఏవైతే కళలు మనకి భారతదేశంలో ఇంతకాలంగా ఫరిడి వెలుగుతున్నాయో ఆ కళల్ని ఒకసారి ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా మనందరం కూడా ఇంకోసారి పునరుత్తేజం పొందాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన సహకారంతో. దీంతోపాటు ఏదైతే మనం ఇప్పటివరకు ట్యాప్ చేయనటువంటి టూరిజం ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా తెలియజెప్పడం. విజయవాడలో గ్రేటర్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. గ్రేటర్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిధుల కేటాయింపు వంటి అంశాలను సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 4వ డివిజన్ హరిజనవాడలో పైప్ లైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే రామ్మోహన్ రావు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ హైటెక్ సిటీలుగా చెప్పబడుతున్న హైదరాబాద్, చెన్నై కొద్దిపాటి వర్షానికి మునుగుతున్నాయన్నారు. గత కొద్ది నెలల క్రితం భారీ వర్షం పడినప్పటికీ విజయవాడ నగరం చెక్కుచెదరలేదన్నారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్ సిటీగా రూపొందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, నిధుల కేటాయింపు ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలియజేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో పుల్లెట్లి డ్రైను, గుంటతిప్ప తదితర డ్రైన్లను వినియోగంలోకి తీసుకువస్తే ఎలాంటి పెద్ద వర్షం పడినప్పటికీ నియోజకవర్గంలో ఎక్కడా నీళ్లు నిలబడవన్నారు. మరికొద్ది నెలల్లో తూర్పు నియోజకవర్గంలో 4 వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సమృద్ధిగా మంచినీళ్ళు అందించడానికి యుద్ధ ప్రాతిపదిక మీద ట్యాంకుల నిర్మాణం కానివ్వండి, లేదా పైప్ లైన్లు ఏర్పాటు చేసే దానిలో కానివ్వండి అత్యధిక శ్రద్ధ వహించి ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇవాళ దళితవాడలో, గుణదల దళితవాడలో 13 లక్షలతో పైప్ లైన్ నిర్మాణం జరుగుతోంది. అదేవిధంగా ఈ కొండ ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి 4 ఓవర్ హెడ్ ట్యాంకులకి ప్లాన్ జరుగుతోంది. దాంట్లో ఆల్రెడీ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ నేను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వీటితో పాటు స్టార్మ్ వాటర్ డ్రైన్ మనం చూస్తున్నాం. ప్రతి మహానగరాలన్నీ మన సౌత్ ఇండియాలో హైదరాబాద్ చూసుకున్నా, మద్రాసు చూసుకున్నా, బెంగళూరు చూసుకుని ఇవన్నీ కూడా చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్నాయి. ఇవాళ అతి పెద్ద వర్షం విజయవాడలో కురిస్తే ఆ రోజు మాత్రం రోడ్ల మీద నీళ్ళు వచ్చి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా విజయవాడ చెక్కు చెదరకూడదని ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు వీరిద్దరూ కూడా కలిసి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె ప్రాంతాల మీద, పట్టణ ప్రాంతాల మీద, మున్సిపాలిటీల మీద కూడా శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మొట్టమొదటిగా చెత్త పన్నును రద్దు చేయటం, అదేవిధంగా ప్రతి ప్రాంతానికి కూడా సక్రమైనటువంటి ప్రొటెక్టివ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగలోపు ఎక్కడా కూడా చిన్న గుంత కూడా లేనటువంటి రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ముమ్మరంగా అటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే విజయవాడ నగరంలో కూడా తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో మరి ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు నిర్మించాలని చెప్పి, సిమెంట్ రోడ్లు నిర్మించాలని చెప్పి
సరైనటువంటి డ్రైన్లు నిర్మించాలని చెప్పి కూడా ఓ ప్రణాళికలు రూపొందించుకొని దాంట్లో ముందుకెళ్తా ఉన్నాం. తెలుగు నేల సాంప్రదాయ కళా ఔన్నత్యానికి కొండపల్లి బొమ్మలు చిహ్నమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. సమిష్టి కృషితో కొండపల్లి బొమ్మ కళకు పునర్వైభవం తెద్దామని, కళా సుస్థిరతకు ప్రభుత్వం పరంగా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీ షా డిఆర్డీఏ, డ్వామా, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి కొండపల్లి బొమ్మల కళాకారుల సహకార సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. బొమ్మల తయారీకి ముడిసరుకు అయిన తెల్ల పొనికిని పరిశీలించడంతో పాటు కళాకారుల అద్భుత నైపుణ్యంతో చెక్కిన అందమైన బొమ్మగా తీర్చిదిద్దుతున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీ షా మీడియాతో మాట్లాడారు. దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపున్న కొండపల్లి బొమ్మలకు డిమాండ్తో పాటు మార్కెటింగ్ అవకాశాలు బాగున్నప్పటికీ బొమ్మ తయారీకి అవసరమైన తెల్ల పొనికి లభ్యత సమస్యగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో తెల్ల పొనికి నర్సరీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయన్నారు. తెల్ల పొనికి లభ్యతను పెంచేలా ఫారెస్ట్, డిఆర్డీఏ, డ్వామా తదితర శాఖల సమన్వయంతో కృషి చేయనున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక జాయింట్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఒకవైపు అటవీ నిబంధనలను పాటిస్తూనే మరోవైపు తెల్లపొనికి కళాకారులకు అందుబాటులో ఉండేలా పటిష్ట ప్రణాళికలతో చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. కళను ప్రోత్సహించి సాంప్రదాయ కళా సంపదను భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. అదానీ జగన్ 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అధికారం చేపట్టి 6 నెలలైనా సూపర్ 6 ఎక్కడా అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. అదానీతో చేసిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో రాహుల్, ప్రియాంక గాంధీలను అడ్డుకోవడం దారుణమైన చర్య అన్నారు. సంబల్లో బీజేపీ అసత్య ప్రచారం చేస్తుందని, 4 ముస్లింలను బీజేపీ పొట్టన పెట్టుకుందని ఇది చాలా దారుణమన్నారు. తాను జగన్ అవినీతి నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నించానని వివరించారు. అదానీతో జగన్ ఒప్పందాలను రద్దు చేయడానికి బాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అదానీ పేరు కూడా ఎత్తడం లేదని, జగన్ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. అధికారం చేపట్టి 6 నెలలు అయినా సూపర్ 6 పథకాలను ఎక్కడ అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చే నాటికి అప్పటి ముఖ్యమంత్రి జగన్ 8 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ విషయం చంద్రబాబుకు తెలుసని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే సూపర్ 6 హామీలను ఇచ్చారని చెప్పారు. రైతులకు 20,000 ఆర్థిక సాయం, 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి మహిళలకు 1500, ఒక్కొక్క బిడ్డకు 15,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శక్తి ఒప్పందాలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. నమస్కారం. ఈరోజు ఉత్తరప్రదేశ్లో సాంబాల్ అనే ప్రాంతానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అక్కడ ఇటీవల జరిగిన గొడవల దృష్ట్యా అక్కడికి వెళ్ళి పరామర్శించాలి, అక్కడున్న ముస్లింలకి ధైర్యం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈరోజు అక్కడికి ప్రయాణమైతే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. నిజానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలదే, ఈ బీజేపీ పార్టీదే. అక్కడున్న మసీదు కింద శివలింగం ఉంది అంటూ, యాక్చువల్లీ ప్రతి మసీదు కింద శివలింగం ఉంది అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఇన్సెక్యూరిటీకి గురై అక్కడ గొడవలు జరిగి 20 మందికి గాయాలు, నలుగురు మరణించడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు?
నిజంగానే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యులు ఎవరు? ఇన్ని ప్రాణాలు పోయాయి అంటే వాళ్ళని పొట్టను పెట్టుకుంది బీజేపీ పార్టీ కాదా, ఆర్ఎస్ఎస్ కాదా? మతం పేరు మీద రాజకీయాలు చేసి ఒక మతాన్ని అవమానించి ఇంకో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీకి ఏమీ కొత్త కాదు, వాళ్ళ ఉనికే అది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యదర్శులు జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 నెలల వ్యవధిలోనే ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. సూపర్ 6 లేదు, 7 లేదని కూటమి నేతలను ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని జగన్ అన్నారు. మద్యం షాపులను చంద్రబాబు ఆయన మనుషులు చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. ఒక్కో బెల్ట్ షాప్కు 2 నుంచి 3 లక్షలకు వేలంపాట పెడుతున్నారని చెప్పారు. ప్రజల తరపున గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, జిల్లాల అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, మరీ ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాదుడి మీద, పిల్లలకు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేసిన మహనీయుడు కొనిజేటి రోషయ్య అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ కొనికళ్ళ విద్యాధర్రావు కొనియాడారు. రాజకీయాల్లో సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవలు మరువరానివని, ఆయనను నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొనిజేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమం వీఎంసీ ప్రక్కన ఉన్న త్రిమూర్తి చౌక్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ కొనికళ్ళ విద్యాధర్రావు, కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి, ఎర్రడ్ల ఆంజనేయ రెడ్డి, సిరంశెట్టి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యాధర్రావు మాట్లాడుతూ 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత రోషయ్యకు దక్కుతుందన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా అనేక సేవలు అందించారన్నారు. వివాద రహితుడిగా రాజకీయాలు చేసి నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడయ్యారని, ఆయన అడుగుజాడల్లో నేటితరం రాజకీయ నాయకులు నడవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా అన్న సత్రాలు నిర్మాణంలో, అన్నదాన కార్యక్రమం చేయడంలో ఆయన సహకారం ఎంతో ఉందన్నారు. ఈరోజు గౌరవనీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొనిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతిని విజయవాడ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు అందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గర
ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ ఆర్యవేశ ప్రముఖులతో పాటు నగర కార్పొరేటర్లు, బీసీ నాయకులు, అనేక మంది పెద్దలు పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకుండా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రోసీ గారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు మరి అలాంటి వాళ్ళని చూసి ఏ విధంగా ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అప్పు లేకుండా నడిపించాడు అనే దాన్ని ఒక్కసారి మననం చేసుకోవాలి. అలాగే ఎమ్మెల్యేగా, ఎంపీగా, అలాగే కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు, రాష్ట్ర మంత్రివర్గంలో అనేక శాఖలు నిర్వర్తించి ఎక్కడ అటు ప్రతిపక్షం కానివ్వండి, స్వపక్షం కానివ్వండి, ఎవరితోనూ మాట పడకుండా లౌకికంగా విమర్శను కూడా ఆహ్లాదంగా విమర్శించేటువంటి మనస్తత్వం ఈరోజు రాష్ట్రంలో రాజకీయాన్ని మరి భ్రష్టత్వం పట్టించి అనేక రకాలుగా మరి విమర్శలు చేసేటువంటి వాళ్ళు గతాన్ని గుర్తు చేసుకొని ఇప్పటికైనా మంచి మార్గంలో సద్విమర్శతో అంతా రాష్ట్రం దివాలా ఎత్తింది అని చెప్తూ ఉంటారు. కానీ ఎందుకు దివాలా ఎత్తింది, దేనివల్ల ఎత్తింది అనేది ఒక్కటి చెప్పడు. ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది అని చెప్తూ ఉంటారు. కానీ ఏ విధంగా అధోగతి పాలైందో దాన్ని పట్టించుకోరు. ఏదీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రజల్లో మంచి అయితే మంచి, చెడైతే చెడు విమర్శని సద్విమర్శగా చేస్తూ ముందుకు సాగాలని, అలాగే రోసీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్రంలో ఆర్చరీ క్రీడను ఉనికిలోకి తీసుకువచ్చి వందలాది పథకాలను రాష్ట్రానికి అందించిన గురువు చెరుకూరి సత్యనారాయణాన్ని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ కొనియాడారు. చెరుకూరి సత్యనారాయణ ద్రోణాచార్య అవార్డిచ్చి గౌరవించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ కోరారు. కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్లో రాష్ట్ర స్థాయి 20వ సీనియర్ ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రారంభించారు. ముందుగా అంతర్జాతీయ కోచ్ చెరుకూరి లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని, క్రీడలను క్రీడలుగా గుర్తించాలన్నారు. దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే క్రీడలకు ప్రాముఖ్యత కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఆర్చరీ క్రీడను అభివృద్ధి చేసేందుకు ఎంతోమంది క్రీడాకారులను వెలికి తీసుకువచ్చిన ఓల్గా ఆర్చరీ అకాడమీకి ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. అనంతరం చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 3, 4, 5 తేదీలలో జరుగుతున్న ఈ పోటీలలో విజయం సాధించిన వారు 15 నుండి 20 వరకు జంషెడ్పూర్లో జరుగుతున్న జాతీయ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జాతీయ పోటీలలో టాప్ 8 సాధించిన టీంలను ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్లో జరుగుతున్న నేషనల్ గేమ్స్లో పాల్గొంటారని తెలిపారు. స్టేట్ లెవెల్ ఆర్చరీ కాంపౌండ్ పోటీలు విజయవంతం కావాలని చెప్పి మన నగరానికి, దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి క్రీడాకారుల్ని ఈ ప్రారంభ పోటీల సందర్భంగా అభినందిస్తూ, ముఖ్యంగా చెరుకూరి సత్యనారాయణ బహుశా మన దేశానికి, రాష్ట్రానికి ఆర్చరీని, విలువిద్యని, క్రీడను పరిచయం చేసినటువంటిది చెరుకూరి సత్యనారాయణ. అటువంటి చెరుకూరి సత్యనారాయణ ఇవాళ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా వాగ్దానాలు చేస్తున్నాయి. మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్ని పాస్ చేశాం. చెరుకూరి సత్యనారాయణ సేవలను పరిగణలో తీసుకొని ద్రోణాచార్య అవార్డునిచ్చి సత్కరించాలని చెప్పి ప్రభుత్వం ఆ విధంగా ఆర్చరీని గౌరవించాలని చెప్పేసి కూడా కోరాము. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంచి నిర్ణయం తీసుకొని విజయవాడ నగరాన్ని గౌరవించాలని చెప్పేసి, తద్వారా క్రీడల్ని గౌరవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంపౌండ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ను ప్రారంభించడానికి పిచ్చేసిన మా సోదరుడు దోనేపూడి శంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ జరిగేటువంటి ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ మెన్ అండ్ ఉమెన్ 90 మంది ఆర్చర్లు పాల్గొంటున్నారు. 2002 నుంచి 2000 కాంపౌండ్ లేకపోయినా 2002లో మనం జాతీయ క్రీడల్లో 5 పథకాలు ఇచ్చాం కృష్ణా జిల్లా నుంచి రాష్ట్రానికి. 2004లో కాంపౌండ్ ప్రారంభమైంది. కాంపౌండ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆనాడు కాంపౌండ్ భారతదేశంలో ప్రారంభమయ్యే నాటికి అమెరికా ఛాంపియన్. దాన్ని నా కుమారుడు లెనిన్ అమెరికా ఛాంపియన్షిప్ను ఛేదించి
కాంపౌండ్ ఆర్చరీని విజయవాడకు తీసుకొచ్చేసాం. లెనిన్ చనిపోయేంత వరకు భారతదేశ ఛాంపియన్ లెనినే. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రపంచ రికార్డులు చేసుకుంటూ ఏషియా ఛాంపియన్గా, మరి వాళ్ళ భారతదేశాన్ని ప్రపంచ జ్యోతిసురేఖ నా స్టూడెంటే, ప్రపంచ ఛాంపియన్షిప్లో 1, 2, 3, 4లో వాళ్ళు మనం అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ రకాలైన చర్యలు చేపడుతున్నారని పోలీస్ డీసీపీ గౌతమి శాలిని అన్నారు. విద్యార్థులు కూడా వారి వంతు బాధ్యతను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. మేరీ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వివిధ రకాలైన చర్యలు చేపట్టారన్నారు. డ్రగ్స్కి అలవాటు పడితే జీవితాలు సర్వనాశనం అవుతాయన్నారు. నిషిద్ధ డ్రగ్స్ అమ్మకాలు జరిగితే సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు. కళాశాలలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ప్రచారం మరింత జరిగి అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు చేరువవుతుందన్నారు. ఇలాంటి ప్రచార కమిటీల్లో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని కళాశాల కమిటీలకు డీసీపీ సూచించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఉంచుకొని ఆ లక్ష్యం సాధించే వరకు త్రికరణ శుద్ధితో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉషాకుమారి అధ్యక్షత వహించారు. సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ స్టెల్లా మేరీస్ కాలేజ్కి రావడం జరిగింది. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశంగా చేయడం కోసం, వాటి గురించి అవగాహన కల్పించడం కోసం ఈరోజు స్టూడెంట్స్తో కలవడం జరిగింది. అండ్ వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబరు, ఇంకా ఈ డ్రగ్స్ బారిన పడితే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో వివరించడం జరిగింది. అలాగే ప్రతి కాలేజ్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అనేవి ఉండాలి. సో అవి కూడా దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో బేసికల్గా ఇదంతా ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ద కీ. మన విజయవాడ పోలీస్ మొదటి నుంచి కూడా సిపి సార్ డైరెక్షన్లో అవేర్నెస్ మీద చాలా గట్టిగా పనిచేయడం జరుగుతోంది. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా సదస్సులు నిర్వహించాలని తెలియజేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి పేదలకు సమస్యలు లేని పాలన అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి వెల్లడించారు. మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా సదస్సులు నిర్వహించాలని తెలియజేశారు. ఈ సదస్సుల్లో భూ దురాక్రమణలు, 22A భూముల ఉల్లంఘనపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి పేదలకు సమస్యలు లేని పాలన అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వైకాపా అధినేత జగన్, ఆ పార్టీ నాయకులే భూ సమస్యలు పెంచారని మంత్రి అనగాని ఆరోపించారు. ల్యాండ్, ఇసుక, లిక్కర్ మాఫియాల ద్వారా గత ప్రభుత్వం నిధులు దోచుకుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ప్రతి నెల రివ్యూ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడ వరదల కారణంగా సదస్సులు వాయిదా పడిందన్నారు. నమస్కారం. ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం మళ్ళా పునర్నిర్మించాలి, పేద ప్రజలకు సమస్యలు లేనటువంటి మంచి భవిష్యత్తు వాళ్ళ లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారో మనందరికీ తెలుసు. అయితే గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించకపోగా అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండే విధంగా వారి స్వార్థం కోసం, వారి నాయకులు స్వార్థం కోసం ఇంకా కొత్త సమస్యలు సృష్టించినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. గత ప్రభుత్వంలో కేవలం మాఫియా చేయాలి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇట్లా ఆర్థికంగా దోచుకునే పథకాలు తప్ప ఎక్కడ కూడా పేదవాళ్ళకి వాళ్ళ హక్కులు కల్పించే విధంగా ఎక్కడ పనిచేయలేదు. అందుకనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి నెల కూడా గత 5 నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా రివ్యూ పెట్టి పూర్తిగా పరిష్కరించుకుందామని చెప్పే దిశగా ప్రయాణం చేస్తూ
రిటర్న్ సిస్టమ్ కూడా, ఎందుకంటే దాదాపుగా 79,997 అంటే ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ కలిపి మనకి గ్రీవెన్స్ వచ్చినాయి. దాంట్లో 67,000 కేవలం రెవెన్యూకి సంబంధించినటువంటి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకుని, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని, అక్కడే గతంలో వచ్చినటువంటి గ్రీవెన్స్ అన్నీ కూడా తీసుకుని, ఎందుకంటే అది ఆనరబుల్ సీఎం గారు అవ్వచ్చు, లేదా డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లోకేష్ గారి ఆఫీస్ నుంచి కానీ, అలాగే మా స్పెషల్ సిఎస్ గారి ఆఫీస్ నుంచి కానీ, మా ఆఫీస్ నుంచి కానీ వచ్చిన సమస్యలన్నీ కూడా తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ చదివి అక్కడ సమస్యలు అక్కడే చేయగలిగితే అక్కడే పరిష్కరించే విధంగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆందోళన బాట పట్టింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 114ను అమలు చేసి తమను రెగ్యులరైజ్ చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు గాంధీ శర్మ డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ధర్నా చౌక్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు గాంధీ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 3,618 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను తెలంగాణలో మాదిరిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేస్తూ జీవో నెంబర్ 114 విడుదల చేసిందని, అయితే ఎన్నికల కారణంగా ఆ జీవో నిలిచిపోయిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 114ను అమలు చేసి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేయడానికి గత ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయడానికి జీవో నెంబర్ 114 కూడా విడుదల చేసి 10,117 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ 10,117 మందిలో 3,600 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులే, ఒక 700 మంది డిగ్రీ లెక్చరర్లు, ఓ 400 మంది మరి పాలిటెక్నిక్ లెక్చరర్లు, అంటే మొత్తం అధ్యాపకులే సుమారు 5,000 మంది ఉన్నారు. కానీ ఆ చట్టం చేసినప్పుడు కూడా కేవలం మెడికల్ అండ్ హెల్త్లో కొద్దిమంది మాత్రం రెగ్యులరైజ్ అయ్యారు. అందుకని ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని ఆ చట్టం ప్రకారం జీవో నెంబర్ 114 ప్రకారం రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం, మన శాసన మండలిలో కూడా ప్రస్తావన చేశాం. అందుకని ఈరోజు జూనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుల లెక్చరర్ల సంఘం తరఫున ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష, ఒక నిరసన దీక్ష జరుగుతూ ఉంది. పీజే గాంధీ, ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వం జీవో నెంబర్ 114 కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ చేయాలని విడుదల చేసింది. కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్స్ ఎవరు కూడా రెగ్యులర్ కాలేదు. మరి కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులర్ చేయాలనే దశలవారీ కార్యక్రమంలో భాగంగా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసాం. గణపతి హోమాల ద్వారా, దేవుడి ద్వారా కూడా అడిగాం, అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఎటువంటి ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఇవాళ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే నిలిచిపోయినటువంటి కాంట్రాక్ట్ లెక్చర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు బిఎస్ఆర్ శర్మ, ప్రెసిడెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్. మేము 2000 సంవత్సరంలో 143 జీవో ప్రకారం అందరం కూడా ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారం జాయిన్ అవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వం యాక్ట్ 30ని పెడుతూ 114 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి 3,618 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లని రెగ్యులేట్ చేయాలని చెప్పాము. ఈ కార్యాచరణ ప్రకటించాం. ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఈ ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి 114 జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలలో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత 2 సెకన్ల పాటు కొనసాగింది. అమరావతి ప్రాంత పరిధిలో గరిష్ట స్థాయిలో రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో భూకంపం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఎన్జీఆర్ఐ చెబుతోంది. భూకంపం 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అయినప్పటికీ జనం భయకంపితులయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టేలా చేసింది. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. ఏపీ, తెలంగాణలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని చోట్ల 2 సెకన్ల పాటు భూమి ప్రకంపించింది. మరికొన్ని ప్రాంతాలలో 3 నుంచి 4 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపుగా ఒకే సమయంలో వేరువేరు నగరాల్లో, పట్టణాల్లో భూమి ప్రకంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ
ఇక్కడ దీని తీవ్రత 2 సెకన్ల పాటు కొనసాగింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా వేర్వేరు జిల్లాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఏపీలో రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం కూడా సెస్మిక్ జోన్ 3 పరిధిలో వస్తుంది. ఓ మోస్తారు భూకంపం ఇక్కడ సంభవించే అవకాశాలు లేకపోలేదని రీజియన్లో అమరావతి ప్రాంత పరిధిలో గరిష్ట స్థాయిలో రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో భూకంపం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఎన్జీఆర్ఐ చెబుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామన్న మంత్రి నారా లోకేష్. అధికారులు సత్వరమే పరిష్కార దిశగా అడుగులు వేయాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మడి గోపాలకృష్ణ. అతని సేవలను కొనియాడిన మంత్రి కందుల దుర్గేష్. విజయవాడను గ్రేటర్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మౌలిక సదుపాయాల కల్పన, నిధుల కేటాయింపుపై సీఎం దృష్టి పెట్టారని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.